కాండము 33వ అధ్యాయం మీకోసం. ఆ రాత్రి తాను కుస్తీ పడిన దేవదూత యాకోబును, ఇకపైన నీవు యాకోబు అనబడవని ఇశ్రాయేలు అనబడతావని అతనిని ఆశీర్వదించి వెళ్ళగానే, యాకోబు తన భార్య తన పిల్లల దగ్గరకు వెళ్ళి, నేను మీకు ముందుగా వెళ్తానని, నా తర్వాత దాసీలు ఉండాలని, ఆ తర్వాత దాసీల సంతానం, ఆ తర్వాత లేయా తన సంతానం, ఆ తర్వాత రాహేలు, చివరగా యాసోపు రావాలి అని చెప్తాడు. ఇక్కడ తనకు యాసోపు పైన ఉన్న సందేహముతో తనకిష్టమైన వారిని చివరగా పెట్టి వారిని సురక్షితంగా ఉంచుకోవాలని అనుకుంటాడు. యాసోవు తన 400 మంది సైన్యముతో యాకోబు దగ్గరకు వచ్చి తనని పలకరించి, వీరంతా ఎవరు అని అడగగా, వీరు నాకు అయితే నీ దాసుడనైన నాకు కలిగిన సంతానమును ఆస్తి అని చెప్తాడు. అయితే వారిని యాసోబు ఆశీర్వదిస్తాడు. అయితే నీకు ముందుగా వస్తున్న ఈ మందలు, ఈ సైన్యం ఎవరు అని అడగగా, వారిని నీకు నీ దాసుడనైన నేను నీకు బహుమతిగా పంపించాను అని చెప్తాడు. అందుకు యాసోబు, అలా వద్దు, నాకు ఏమీ వద్దు అని చెప్పగా యాకోబు బతిమాలుతాడు. అందుకు యాసోబు ఒప్పుకుంటాడు. అయితే మీరు నాతో రండి అని అనగా, నా దగ్గర చాలా మందలు ఉన్నాయి, ఇవి అలసిపోయాయి, కాబట్టి నెమ్మదిగా వస్తాను అని చెప్పి యాసోబును ముందుగా వెళ్ళిపోమంటాడు. అందుకు యాసోబు సరే అని తనకి కావలిస్తే కొంతమంది జనాన్ని ఇక్కడ వదులుతాను అని అనగా, అలా వద్దు అని చెప్పి పంపేస్తాడు. ఎందుకంటే యాకోబుకి మనసులో ఇంకా తన అన్న పట్ల అనుమానం ఉంటుంది. అయితే ఆ రోజు తను ఇంకా కూడా తన అన్నను తను చేసిన మోసం పట్ల తనని ఏదో చేస్తాడనే భయంతో తనకిష్టమైన వారిని వెనకాల పెట్టుకోవడం అనేది మనం చూసినప్పటికీ మనకేమనిపిస్తుందంటే, దేవుడు తనని ఆశీర్వదించినప్పటికీ ఇంకా తన మనసులో ఎక్కడో చిన్న సందేహం అయితే ఉంది. ఇలా యాకోబు తన సంతానమును, తన భార్యలను, తనకు కలిగిన యావదస్తుని తీసుకొని తన అన్న అయిన యాసోబు దగ్గరికి వెళ్తారు. అయితే ఇక్కడ మనకి యాసోబు యొక్క మంచితనం కనిపిస్తుంది.